ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో, అత్యున్నతమైన నామంలో, పూజింపదగిన నామంలో మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు దేవుడు ఉదయం నుంచి ఈ క్షణం వరకు మరి నన్ను కాచి కాపాడినందుకై ఈరోజు ఈ సాయంకాలపు వేళలో మనము ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నందుకై ఈరోజు మనల్ని సిద్ధపరిచినాడు. ఇందును బట్టి నన్ను ఈ యొక్క సిచ్యువేషన్లో ఉంచినందుకై మరి మనం ఏం చేయాలి? దేవునికి కనీసం థ్యాంక్స్ చెప్పదా? సో దేవునికి కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి, అవునా? హల్లెలూయా. అయితే మరి చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులుగా మీరందరూ బాగున్నారా అని ఆశిస్తున్నాను. మీ గురించి మరి నా ఆత్మీయ తల్లిదండ్రులు మరి రత్న విజయ్ కుమారయ్య గారు దేవపూర్ సంబంధించి సాహస ప్రార్థన మందిరం నుంచి మరియు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మరి ప్రేమైన దైవజనులు మరి వ్యత్యస్త ప్రార్థన మందిరం నుంచి ఆనందయ్య గారు, మరి అలాగే నేను ప్రజెంట్ మరి మహారాష్ట్రలో ఉంటున్నాను. మరి ఎంతగానో ఆదరిస్తున్నామని మమ్మల్ని బిషప్ ధీరజయ్య గారు, మరి హోప్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్, వీరందరూ ప్రతిరోజు మరి క్రమం తప్పకుండా మీ గురించి మరి ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు మీరందరూ బాగుండాలని, ఆ దేవుల్లో బలపడాలని. హల్లెలూయా. అలాగే మరి విశ్వాసులమైన మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా అందరి గురించి ప్రార్థన చేస్తున్నారని మరి నమ్ముతున్నాము. హల్లెలూయా. మరి ఇంతకంటే ముందు మనము ఈరోజు మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాము. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దినాన్ని చూడక మరి ఎంతో మంది నశించిపోతున్నారు, అవునా? మరి ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే దేవునికి నీపై ఒక ప్రణాళిక ఉందండి. హల్లెలూయా, అవునా? అయితే మరి మీ దగ్గర బైబిల్ ఉన్నచో మరి తెరవండి. మరి లేని వాళ్ళు మరి శ్రద్ధగా వాక్యాన్ని వినగలరని నా యొక్క మనవి. హల్లెలూయా. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం మరి 1వ అధ్యాయంలో నుంచి 2వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ సామెతల గ్రంథంలో మరి మొదటి పార్ట్ అయిన 3 భాగాలుగా విభజిస్తే మొదటి పార్ట్ అయిన 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు కలిగిన ఈరోజు ఆ యొక్క శీర్షిక విలువైన జీవితానికి సందేశం అంటే ప్రారంభంలోనికి మరి ఆ యొక్క శీర్షికలోనికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం మరొకసారి. హల్లెలూయా. సామెతల గ్రంథం ప్రోవర్బ్స్ చాప్టర్ 1 and verse 2. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేక సల్లాపములను గ్రహించుటకు తగిన సామెతలు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే వివరణలోకి చూసుకుంటున్నట్లయితే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు అంటే ఈ జ్ఞానాన్ని మరి దేవుడు ఇచ్చిన ఆ ఒక ఉపదేశాన్ని మరి అంటే అభ్యసించుటకు అంటే ఏమిటో తెలుసుకోవడానికి, అలాగే వివేక సల్లాపములను గ్రహించుటకు అంటే పరిజ్ఞాన ప్రబోధాలు అర్థం చేసుకోవడానికి. ఎన్నో గూఢమైన పదాలు ఉంటాయి, ఎన్నో గూఢమైన వాక్యాలు ఉంటాయి. మరి అవన్నిటినీ మనకు అర్థం చేసుకున్న జ్ఞానం కావాలి కదా. అయితే అవన్నిటిని అర్థం చేసుకోవడానికైతే ఈ సామెతలు ఉపయోగపడతాయండి. హల్లెలూయా. ఎంతో చాలా ఉపయోగమైనవి ఇవి. హల్లెలూయా. అయితే సొలొమోను గారు మరి ఆ రాజు గారు ఈ సామెతలు చెప్పడానికట పవిత్రాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు మరి వాటిలో బైబిల్ వీటిని ఈ సామెతల్ని బైబిల్లో మన కోసం రాయించడానికి గల కారణాలు కొన్ని ఇక్కడ మనం కనిపిస్తున్నాయండి. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మా యొక్క సొలొమోను గారి రచయిత ద్వారా మరి ఎన్నో వాక్యాలు, ఎన్నో మరి ఆయన యొక్క వాక్కులు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి మన కోసం రాయించడానికి గల కొన్ని ముఖ్య కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయండి. అవి ఏంటో చూద్దామా? అది ముఖ్యమైన కారణం మనం ఒకటి ఏంటంటే వీటి ద్వారా ఏవైతే జ్ఞానాన్ని మనకిస్తున్నాయో ఈ సామెతల ద్వారా మనము ఈ అనుదిన జీవిత వ్యవహారాలలో ఎలా ప్రవర్తించాలో మనకు తెలుస్తుందండి. హల్లెలూయా. ఇది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి. హల్లెలూయా. కేవలం ఇక్కడ మన ముఖ్య విషయం ఏంటంటే కేవలం తెలుసుకొని ఉండటం ముఖ్యం కాదండి. వాటిని మనం ఏం చేయాలి? వాటిని మనము
తెలుసుకున్న వాటిని మనము ఆచరణలో పెట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు అదే అంటున్నాడు, బిడ్డ శ్రద్ధగా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విని వాటిని మరి నీ హృదయం అనే పలక మీద రాసి పెట్టుకో. మరి ఆ యొక్క జ్ఞానంతో మరి అక్కవనియు, తెలివితోటి చెలికత్తెవనియు నువ్వు అను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు జ్ఞానంని నీ సొంత అక్కలాగా స్వీకరిస్తావో, మరి ఆ యొక్క చెలికత్తెవని మరి మరి ఆ యొక్క వివేకంతో తెలివితోటి చెలికత్తెవ అంటే నువ్వు నా స్నేహితుడు అని నువ్వు ఎప్పుడైతే అంటావో, అవి ఎప్పటికీ నీ హృదయమైన పలక మీద ఉంటాయి. హృదయమైన పలక మీద రాసుకో. వాటిని బట్టి నువ్వు ఉండటమే నీ దగ్గర ఉండటమే, వాటిని నువ్వు ఆచరణలో పెట్టాలి. అప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది అని అంటున్నాడు దేవా. మరి ఆ దేవుడు మరి నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నది అదే. ఏమంటారు మరి